ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ స్లోవేకియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన రెండు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. రెండు దేశాల పర్యటనకు వెళ్లే ముందు ప్రధాని ఒక ప్రకటన విడుదల చేశారు. భారత వ్యూహాత్మక దృక్పథంలో ఫ్రాన్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ భారత్లో పర్యటించినప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక స్థాయికి ఉన్నతీకరించినట్లు గుర్తు చేశారు. మాక్రాన్తో సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. G7 వేదికగా భారత్తో పాటు గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలను వినిపిస్తానని మోదీ పేర్కొన్నారు. 1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. బ్రాటిస్లావాలో స్లోవేకియా అధ్యక్షుడు పీటర్, ప్రధాని రాబర్ట్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.